కొద్దిసేపు సంయమనం పాటిస్తే పాకిస్తాన్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేయగలడని, అదిను కేవలం 60 బంతుల్లో సాధిస్తాడంటూ టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు ఆదివారం భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడిన సంగతి తెలిసింది. మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేయాలని రోహిత్ శర్మకు యువరాజ్ సూచించాడు. రోహిత్ శర్మ తన ఫామ్ ను కొనసాగిస్తే కేవలం 60 బంతుల్లోనే సెంచరీ బాధేస్తాడు. అతడి ఆట తీరు అలా ఉంటుంది. ఒక్కసారి కుదురుకున్నాడంటే కేవలం 4లే కాదు, సిక్సర్లతోనే పరుగులు రాబట్టేస్తాడు. షార్ట్ పిచ్ బంతులు ఆడడంలో రోహిత్ శర్మ అత్యుత్తమం. అలాగే 145 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని అలవోకగా ఆడేస్తాడు. చాలా తేలికగా హుక్ చేసి బౌండరీ మారుస్తాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే ప్లేయర్ అని యువరాజ్ సింగ్ అన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఫామ్ తో సంబంధం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మరీ ముఖ్యంగా వన్డేల్లో వారిద్దరు మ్యాచ్ విన్నర్లు. రోహిత్ ఇబ్బంది పడుతూ ఆడినా కూడా పరుగులు రాబట్టగలడు. అదే కాస్త కుదురుకుంటే ప్రత్యర్థికి మరింత ప్రమాదకరంగా మారతాడు. అంతేకాదు, ప్రస్తుత భారత జట్టులోని ప్రతి క్రికెటర్ అద్భుతమైన ప్లేయర్లు అనడంలో అనుమానమే లేదు. వారి స్ఫూర్తితో యువ ఆటగాళ్లు సైతం అద్భుతంగా రాణిస్తున్నారంటూ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలను త్వరగా పాకిస్తాన్ అవుట్ చేయగలిగితేనే ఆ జట్టుకు అడ్వాంటేజీ. లేకుంటే వాళ్ళు చెలరేగిన ప్రతిసారి పాకిస్తాన్ కు ఓటమిని రుచి చూపించారని యువరాజ్ సింగ్ అన్నాడు.